నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ చూస్తే అలా నవ్వాలా జాలి పడాలా అర్థం కావట్లే. పైగా ఈరోజు ఆ బడ్జెట్ గురించి కొన్ని పత్రికలు రాసిన వ్యాసాలు కానీ ఆ కవరేజీ కానీ చూస్తే నిజంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఎవరైనా పాడు చేస్తే అది కేవలం ఆ ఎల్లో మీడియా మాత్రమే. ఒకళ్ళేమో బాహుబలి బడ్జెట్ అంటారు, ఒకళ్ళు ఏదో 12 బిడ్డప్పుడే పుట్టినట్టుగా 12 సూత్రాలు 12 సూత్రాలని ఒకళ్ళు రాస్తారు. చాలా దారుణం ఏంటంటే ఇవాళ ఒక పత్రికలో నేను కవరేజ్ చూస్తే 1,00,000 కోట్లు అప్పు అవసరం అంట రాష్ట్రానికి, అందుకు అప్పు చేయబోతున్నారంట. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పు చేస్తే దీన్ని అప్పుల ఊబులోకి నెట్టేసాడు, శ్రీలంక చేసేస్తున్నాడు అని వాళ్ళ ఇష్టానుసారం రాసేవారు. ఇవాళ ఏం రాస్తున్నారు, 1,00,000 కోట్లు అవసరం అంట, పాపం అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తున్నారంట, ఈ కూటమి సర్కారు అప్పు చేస్తుందంట, లేకపోతే చెయ్యబోదురంట. అంటే అప్పుడు అవసరం లేకనే అప్పు చేశారా? ఆ రోజు చేసిన అప్పు కరోనా కష్టకాలంలో ఎక్కడైనా సొంతానికి వాడుకున్నట్టు చెప్పండి మీరు. అంటే పలానా ప్రాజెక్టు పెట్టారనో, లేకపోతే పలానా ఇంకొక అభివృద్ధి కార్యక్రమానికి మళ్ళించేశారనో, లేకపోతే అమరావతికి మళ్ళించేశారనో చెప్పండి. కేవలం సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నడిపించారు. ఇవాళ మీరేం చేస్తున్నారు, 1,20,000 కోట్లు, దాదాపుగా 1,19,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే పాత బాకీలు తీర్చామంటున్నారు. మేము అడుగుతున్నాం, పాత బాకీలు తీర్చడం మీ బాధ్యత, తీర్చండి పాత బాకీలు. గతంలో 2019 ముందు మీరు చేసిన బాకీల్ని, అప్పుల్ని, మీరు ఉంచేసిన బిల్లుల బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక పే చేశారు. అదేదో చాలా గొప్ప పని చేసినట్టు చెప్తున్నారు. ఒకళ్ళేమో బాహుబలి అంటారు, ఒకళ్ళేమో 12 సూత్రాలు అంటారు, ఇలాగే పాడు చేశారు మొత్తం. మీ ప్యాంపరింగ్తో చంద్రబాబు నాయుడు గారికి లేనివన్నీ కీర్తులన్నింటినీ కూడా ఆపాదించి నిన్న పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్లో ఆయన ప్రసంగంలో చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారిని, మరో మంత్రిగా ఉన్న లోకేష్ గారిని, వారి తనయుడిని పొగడ్డానికే మొత్తం కేటాయించాడు. నేను ఎప్పుడు చూడలే ఇలా. అసలు విషయం వదిలేసి మీరు చంద్రబాబు గురించి చెప్పబోయే అంటే చంద్రగుప్తుడు ఎలా చేశాడు అలా చేశాడని చెప్తున్నాడు ఆయన. ఈ బడ్జెట్ ఇంత పెద్ద రెవెన్యూ లోటుతో, ఇంత పెద్ద లోటుతో పెట్టారు కదా, 80,000 కోట్లు ఎక్కడి నుంచి పూడ్చుకుంటారు? ఈ ఆదాయం లోటు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే ఇవాళ పెట్టిన ఈ 3,22,000 23,000 కోట్ల బడ్జెట్ని వాస్తవ రూపంలో మీరు తీసుకురారు. ఇవాళ గొప్పగా భుజాలు చరుచుకోవడానికి, ఇవాళ చాలా గొప్పగా మీరు కీర్తించుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంక దేనికి పనికిరాదు. సూపర్ 6 ఏమైంది వాళ్ళ బడ్జెట్లో చూస్తే? ఒకవేళ మీరు ఇస్తానన్న 2 పథకాలు కూడా అరకొరగానే ఇస్తారని అర్థమవుతుంది. అది తల్లికి వందనం అవ్వచ్చు, లేకపోతే రైతు పెట్టుబడి సాయం, రైతు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ, అంటే మా గవర్నమెంట్లో రైతు భరోసా, అంటే అంత పాపులర్ కాబట్టి అది గుర్తుంది. ఇవాళ బడ్జెట్ చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ఆరోగ్యశ్రీ మీరు ఎత్తేస్తున్నారని. కాబట్టి ఇదంతా ఒక దుర్మార్గమైన ప్రచారం మధ్య ఈ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కనిపిస్తుంది తప్పించి వాస్తవంగా మీరు చాలా చాలా డిప్రెషన్లో ఉంది ఈ వ్యవస్థ అంతా కూడా అనేది మాకు అర్థమవుతుంది. ప్రజల్ని ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక సంక్షేమ సారథిగా జగన్మోహన్ రెడ్డి గారు 10 మెట్లు పైకెక్కారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన అన్ని కష్టాల్లో, కోవిడ్ లాంటి కష్టాల్లో కూడా అన్ని పథకాలు చెప్పిన టైంకి అసెంబ్లీలో క్యాలెండర్ని ప్రకటించి చెప్పినట్టుగా ఇచ్చారు. ఇస్తానన్న టైంకి డబ్బులు వేశారు. సో ఇవాళ మీరు ఇస్తానన్న పథకాలనే ప్రకటించలేకపోయారు, ఇది ఇస్తామని చెప్పలేకపోయారు. మీ దీపం పథకం అవ్వచ్చు, చూసుకుంటే కోతలే అన్నీ. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది వాస్తవ రూపంలోకి రాదు. ఇవన్నీ అంకెల గారడి. 80,000 కోట్ల రూపాయల లోటు ఎక్కడి నుంచి పూడుస్తారు, ఎలా తెస్తారు ఆదాయాన్ని? చెప్పండి, మీరే చెప్పండి. మీ ప్లాన్స్ ఏంటి, మీ సంపద సృష్టి ఏంటి? ఈ 80,000 కోట్లు జనం మీద బాధేస్తారా, లేకపోతే అప్పు తీసుకురావడానికి ఇంకేమైనా మార్గాలు ఎదుగుతారా? ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ఒక మసిబూసి మారేడికాయ చేసి ఆహా ఓహో అని కీర్తించుకునే మీ పత్రికల్లో, మీ సొంత ఛానల్స్లోని చూపించడానికి పనికొస్తుంది. సరే, ఇప్పుడు కూడా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. చాలా
పాపం ఇందాకే చూస్తే ఆయన ఆరోగ్యం బాగోలేదని సీరియస్గా ఆయన ఈ మధ్యకాలంలో చాలా హెల్త్ ఎఫెక్ట్ అయి ఉందని తెలుసు. ఇవాళ మళ్ళీ కొద్దిగా సఫర్ అయ్యారని కూడా తెలిసింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగుందని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లోనే ఉంచారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీ నాయకులు, మీ పార్టీలో నాయకులు, చాలా కీలకమైన నాయకులు, ప్రభుత్వాన్ని నడుపుతాం అనుకున్న నాయకులు ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడారు. అది తప్పుగా మీకు అనిపించట్లే? రాజకీయాలు నాకు వద్దు, నేను వదిలేస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకెళ్ళి జైల్లో బంధించి మీరు ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే దీని అర్థం ఏంటి? మీరు కొత్త ఆనవాయితీని సృష్టిస్తున్నారు కదా, మీరు కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు కదా ఈ రాష్ట్రానికి. లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని కూడా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే ఈ ఆనవాయితీని మీరు సృష్టిస్తే ఆ తర్వాత వాళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళరా? వాళ్ళ పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ అనేది పరాకాష్ఠలా కనిపిస్తుంది మాకు. ఒకవేళ నిజంగా అదే అయితే ఇవాళకి మీ పార్టీ తరపున, కూటమి పార్టీల తరపున కొంతమంది టీవీల్లో మాట్లాడుతుంది, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నది ఆ భాష అభ్యంతరకరమని మీకు అనిపించట్లేదా? అలాంటి వాళ్ళు ఒక్కళ్ళని మీరు నిరోధించగలిగారా? పైగా మహిళల మీద చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకుల మీద, ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే చెప్పక్కర్లే. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఆయన సభలో లేరు కాబట్టి ఎంత దారుణంగా మీరు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజలు గమనిస్తున్నారు. మీరేదో అనుకుంటున్నారు, మీరు ఒక రకమైన ఆనందాన్ని పొందుతున్నట్టున్నారు, కానీ ప్రజలైతే గమనిస్తున్నారు. ఏ రోజు కూడా మీ వైఖరి హర్షణీయంగా లేదనే దానికి ఇప్పటికే గత 9 నెలల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ కక్షపూరితంగా, పూర్తిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ మాకు లిస్టులు ఉన్నాయి, వాళ్ళని లోపలేస్తాం, వీళ్ళని లోపలేస్తామని మాట్లాడుతున్నారు. వేసుకోండి, ఎంతమందిని వేస్తారు? ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి అణిచివేయగలుగుతారు? పోసాని కృష్ణమురళి గారికి హెల్త్ బాగోలేదని తెలిసి కూడా రకరకాల కేసులు పెట్టి ఇవాళ హెరాస్ చేస్తామని పబ్లిక్గా చెప్తున్నారంటే అది మీ విజ్ఞత.